హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కేక్ తయారు చేసుకోవాలనుకునే వారికి సింపుల్‌గా, బెస్ట్‌గా తయారు చేసుకునే కేక్‌ని చూపించబోతున్నానండి. ఈ కేక్ ఓరియో బిస్కెట్స్‌తో తయారు చేస్తున్నానండి. దీంతో చాలా సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వస్తుంది. ఈ కేక్‌ని తయారు చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ ఓరియో కేక్‌ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. ముందుగా కేక్‌ని బేక్ చేసుకోవడం కోసం ఒక కళాయిని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ వేడి చేసుకోవాలి. నేను ఓరియో బిస్కెట్స్‌ని 25 బిస్కెట్స్ దాకా తీసుకున్నానండి. ఈ ఓరియో బిస్కెట్స్‌తో కేక్ చాలా సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వస్తుంది. ముందుగా ఈ ఓరియో బిస్కెట్స్ నుంచి క్రీమ్‌ని సపరేట్ చేసుకోవాలండి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో 3/4 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షన్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నేను టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. ఇప్పుడు కాచి చల్లార్చిన ఒక కప్పు దాకా మిల్క్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ మిక్స్ని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నాక రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ని, అంటే అడుగు ఫ్లాట్గా ఉండే బౌల్ని తీసుకొని దానిలో నూనెని అప్లై చేసుకోవాలి. దీనిపైన గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ డస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఏమైనా గాలి బుడగలు ఉంటే పోతాయన్నమాట. ఇప్పుడు దీన్ని వేడి చేసుకున్న కళాయి మీద పెట్టుకొని మూత పెట్టుకొని 25-30 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. 30 నిమిషాల తర్వాత చూసుకున్నాక కేక్ తయారైంది. దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు నేను గెనాష్ కోసం 70 గ్రాముల దాకా చాక్లెట్ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి. దీంట్లో అర టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీరు వేసుకోకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక కడాయిలో వేసుకుంటున్నాను. దీంట్లో కాచి చల్లారబెట్టుకున్న ఒక కప్పు దాకా మిల్క్ వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ కళాయి పెట్టుకొని దగ్గరుండి కలుపుకోవాలండి. లేకపోతే తొందరగా అడుగంటేస్తుంది. ఈ విధంగా కరిగిన తర్వాత రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోవాలి. ఈ బటరే దీనికి చాలా రుచినిస్తుందండి. ఇప్పుడు ఈ బటర్ కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న క్రీమ్ని తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఫ్లఫీగా వచ్చినంత వరకు 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కేక్ బౌల్ నుంచి కేక్ని తీసేయాలి.
నేను పిండితో చేసుకున్నాను కాబట్టి అడుగుని పిండి పిండిగా ఉంది. దానివల్ల ఏమీ ప్రాబ్లమ్ ఉండదండి. ఇప్పుడు చూసారా ఫ్లఫీగా వచ్చింది. మెత్త మెత్తగా ఉంది. ఇప్పుడు పై పొరనంతా నేను పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 2 ముక్కలుగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ముక్కలు కట్ చేసుకున్నాక పై భాగాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కింది భాగం మీద ఈ క్రీమ్‌ని మొత్తం అప్లై చేయాలి. ఈ విధంగా బాగా అప్లై చేసుకున్నాక దీని మీదే మనం పక్కన పెట్టుకున్న రెండో భాగాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఈ గనాష్‌ని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. నేను పక్కలు కూడా అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా అయిన తర్వాత క్రీమ్‌ని ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఓరియో బిస్కెట్స్‌ని ముక్కలుగా చేసుకొని మధ్య మధ్యలో డెకరేట్ చేసుకుంటున్నాను. దీని తర్వాత వేఫర్స్‌ని కూడా పెట్టి డెకరేట్ చేశాను. అంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే సింపుల్‌గా, ఈజీగా బర్త్‌డేలకు కానీ, యానివర్సరీలకు కానీ, న్యూ ఇయర్‌కి కానీ తయారు చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా నచ్చుతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. చాలా ఈజీ అనిపిస్తుంది. చూసారా? చాలా ఫ్లఫీగా వచ్చింది. ఇంకా మీకు ఏవైనా కావాలంటే ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.